యువరాజ్ గారు ఒక్కసారి విజిబుల్ సెట్టింగ్స్ చూడరా? Yes, perfect. You can carry on. Yeah. Okay. Yeah, you can see on camera. Yes, that's right. మాస్టర్స్ నమస్తే అండి. Namaste, ప్రతి Sri. ఒక్కరు వీడియో ఆన్ చేసుకోరా ప్లీజ్. మీరు వీడియో ఆన్ చేసుకుంటే నా ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కూడా మీకు వస్తుంది. ఇంకా కొంతమంది ఆన్ చేసుకోండి మాస్టర్స్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, ఎలా ఉన్నారు? సారీ అండి, నిన్న నేను కొంచెం హోమ్ టౌన్ జర్నీలో ఉండి నేను నిన్న క్లాస్ తీసుకోలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. మెడిటేషన్ చేశారా మాస్టర్స్ ఈ 3 days? థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. మాస్టర్స్, నాకు కొంతమంది పర్సనల్ గా ఈఎఫ్టిది అన్నది ప్రాపర్ గా నాకు అర్థం కాలేదండి. అది కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని అడిగారు కొంతమంది నాకు మెసేజ్ చేయడం వలన. సో ఈ రోజు నేను ఇంకా క్లారిటీగా ఈ ఈఎఫ్టి నుంచి మనము మన యొక్క ప్రెజర్స్ ని ఎలా మనము డైవర్ట్ చేసుకోవాలి అని చెప్పి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఈ రోజు కూడా నేను అదే సెక్షన్ తీసుకుందాం అని అనుకుంటున్నానండి. ఓకే, ఫస్ట్ ఈఎఫ్టి అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనలో ఉన్న ఎమోషన్స్ ని క్లియర్ చేసుకుంటానికి. ఎమోషన్స్ అంటే ఏంటి? మనకి సరికానివి అంటే నెగటివ్ ఎమోషన్స్, బాధ, భయము, ఫియరు, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని మనం క్లియర్ చేసుకుంటానికి మనము ఈ ఈఎఫ్టిని యూజ్ చేస్తాం అనమాట. సో మెడిటేషన్ కి ముందు ఈఎఫ్టి టెక్నిక్ యూజ్ చేసుకుని మనం మెడిటేషన్ చేసాము అనుకోండి, మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? యా, ఫస్ట్ మనము ఈఎఫ్టి టెక్నిక్ తో మనలో ఉన్న ప్రెజర్ ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు ఫస్ట్ చెప్పాను, ఏది చేసినా మన మైండ్ కి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు చేస్తున్నాం ఈ ఈ టెక్నిక్ అనేది, మనం ఎందుకు చేస్తున్నాం అని మన మైండ్ కి వన్స్ ఒక క్లారిటీ ఇచ్చాము అనుకోండి, అప్పుడు ఓకే ఫైన్, ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మనకి అది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా మాస్టర్స్? సో ముందు మీరు ప్రిపేర్ అవ్వండి, మైండ్ కి ప్రిపేర్ చేయండి. ఎస్, నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను అంటే నాలో మీకు బాధ ఉంటే బాధను రిలీజ్ చేయండి. లేదు మీకు భయం ఉంది, భయం దాన్ని అలా రిలీజ్ చేయండి. కాదు యాంగ్జైటీ ఉంది, ఆ యాంగ్జైటీని రిలీజ్ చేయండి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది కదా. సో దాన్ని ఫోకస్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసుకోండి. ఫస్ట్ ఒకటే పెట్టుకోండి. మీకు బాధ ఉండి, భయము ఉండి, అన్నీ ఉన్నాయి అనుకోండి, 1 by 1 ఒక్కొక్కటే రిలీజ్ చేసుకోండి. అన్నిటిని కంబైన్ చేసుకోండి. సో 1 by 1 ఒక్కొక్కటి తీసుకోండి. ముందు మీకు ఏది అయితే బాగా ఇబ్బంది పెడుతుంది అనుకుంటుందో ఆ ఫీలింగ్ ని రిలీజ్ చేసుకోండి ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేస్తారు అంటే, నేను అయితే గనక ముందు మనలో భయం పోయింది అనుకోండి, మనం ఎవరికైనా సరే ఎక్స్‌ప్రెస్ చేసి చెప్పగలము. మనకి మన లైఫ్‌లో ఏదన్నా మనకి ఒకటి మనం చెప్పలేకపోతున్నాము అంటే, అట్‌లీస్ట్ మన ఫీలింగ్స్‌ని ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవటానికి కూడా మనలోని భయమే కారణం. ఆ భయంతో మనం ఏది చెయ్యలేము. ఫస్టు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ధైర్యం, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అంటే, మనం ఏదైనా చెయ్యగలము అని నమ్మకం నాకు. సో నేను ఎక్కువ ముందు దాన్నే తీసుకుంటాను. మనం సెల్ఫ్‌గా మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నాము అంటే, మనం దేన్నైనా సాధించగలం, ఏదైనా చెయ్యగలం. సో నేను ఎక్కువ తీసుకునేది అంటే, మనలో ఉన్న భయాన్ని రిలీజ్ చేసేయాలి అనేది తీసుకుంటాను. సో ఫస్ట్ మీకు ఉన్న ఇంటెన్షన్ బట్టి మీరైతే తీసుకోండి మాస్టర్స్. ఓకే. యాహ్! ఈఎఫ్‌టి టెక్నిక్‌లో ఫస్ట్ మన హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ పాయింట్ దగ్గర ఇక్కడ ట్యాప్ చేస్తూ
కళ్ళు మూసుకొని జస్ట్ నేను ఒక్కసారి ప్రాసెస్ చెప్తాను మాస్టర్స్. ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ చెప్తాను. మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ ఫింగర్ తీసుకోండి. ఇండెక్స్ ఫింగర్ ఆర్ ఎనీ ఫింగర్ మీకు కంఫర్టబుల్ గా ఉన్నది. ఫింగర్ తీసుకోండి. పర్టిక్యులర్ గా ఒక ఫింగర్ అని ఏమీ లేదు. అదర్‌వైస్ 4 ఫింగర్స్. మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉంటే అలా. మీ మైండ్ ఏది యాక్సెప్ట్ చేస్తే అదే తీసుకోండి ఫింగర్. కొంతమందికి మిడిల్ ఫింగర్ అంటారు. కొంతమంది చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ ఇట్లా మీ ఇష్టం. ఏదైనా అదర్‌వైస్ మీరు మొత్తం అన్ని ఫింగర్స్ కూడా ఇలా తీసుకోవచ్చు. మీరు ఇలా అయినా తీసుకొని చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఎందుకు నంబర్స్ కౌంట్ చేస్తాను అంటే, మీకు తెలియటం కోసం నేను నంబర్స్ కౌంట్ చేస్తాను. యాక్చువల్‌గా నంబర్స్ కౌంటింగ్ చేసుకోక్కర్లేదు. అక్కడ నంబర్స్ కౌంటింగ్ చేయకూడదు. మన ఇంటెన్షన్ ఏముండాలి అంటే, నాలో ఉన్న భయం రిలీజ్ అయిపోతుంది. నాలో ఉన్న బాధ రిలీజ్ అవుతుంది అన్న ఇంటెన్షన్ ఉండాలి అక్కడ. మీరు టాప్ చేస్తున్నప్పుడు నంబర్ కౌంటింగ్ కాదు. నంబర్ కౌంటింగ్ ఇంపార్టెంట్ కాదు. నంబర్ అనేది ఏంటి అంటే జస్ట్ తెలియటం కోసం మనం నంబర్ కౌంటింగ్ చేస్తాము అంతే. మన ఫోకస్ అంతా మన మైండ్‌లో ఏదైతే మనకి ఒక స్ట్రాంగ్ నెగెటివ్ బిలీవ్ ఉందో దాన్ని రిలీజ్ చేయటం మీద పెట్టాలి. అది బాధ అయినా సరే, సాడ్‌నెస్ అయినా వాటెవర్. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ ప్రాసెస్‌లో నాకు నెగెటివ్ వర్డ్స్ అసలు రావటం లేదు మాస్టర్స్. ఎగ్జాంపుల్‌కి చెప్పాలన్నా కూడా నాకు నెగెటివ్ వర్డ్స్ రావట్లేదు. ఎందుకంటే నా మైండ్ పాజిటివ్ వేలో అలా అంతగా కన్వర్ట్ అయిపోయింది. పాజిటివ్ గురించి మీరు ఎంత చెప్పమంటారు? 25 24/7 అవర్స్ మీకు చెప్పమన్నా కూడా పాజిటివ్ గురించి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే నా మైండ్ అలా ట్రైన్ అయిపోయింది. అంతగా మనము అవ్వాలన్నమాట. అప్పుడు మన లైఫు ఎలా కావాలంటే అలాగా మనము వి ఆర్ క్రియేటర్స్. మన లైఫ్‌ని మనమే క్రియేట్ చేసుకోగలము. ఆ శక్తి మనలో ఉంది. ఎన్ని రోజులు మనం తెలుసుకోలేదు. బట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ తెలిసింది కాబట్టి సాధనలో ఉన్నప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. సో, ఎప్పుడు డౌట్ పెట్టుకోవద్దు మాస్టర్స్. ప్రతీదీ నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేస్తే 100% అన్నీ జరుగుతుంది. సో, మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే, ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్‌ని ఇలా తీసుకొని ఇక్కడ, ఇక్కడ మీరు ఒక 10 టైమ్స్ జస్ట్ లేదు అనుకుంటే ఒక 2 సెకండ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఏంటి అంటే, మీలో ఏదైతే ఉందో బాధ అనేది అది రిలీజ్ అవుతున్నట్లుగా చేయండి. సో, ఫస్ట్ ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ మన ఈ ఐ పాయింట్ ఉంది కదా! ఐబ్రోస్ ఇవి ఉన్నాయి కదా! కనుబొమ్మలు. దాని యొక్క కార్నర్ స్టార్టింగ్‌లో ఇక్కడ చేయండి. ఇక్కడ ట్యాప్. జస్ట్ ట్యాప్ అంటే ఏం లేదు. ఇలా, ఇలా, ఇలా అనటమే. స్మూత్‌గా, స్మూత్‌గా ఇలా, ఇలా అనండి. అంటే నెక్స్ట్ ఈ ఎంట్రన్స్ ఈ చివరనమాట. ఈ కంటికి చివర. ఆఫ్టర్ మన ఈ కంటి కింద. అండ్ నెక్స్ట్ ఈ నోస్ కింద. అండ్ ఆఫ్టర్ దట్ చిన్. ఇ ఇక్కడ. ట్యాప్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన ఎల్బో దగ్గర ఇక్కడ ఉన్నాయి కదా! మన నెక్ దగ్గర బోన్స్ ఉన్నాయి కదా! సో, అక్కడ. ఆఫ్టర్ దట్ మన యొక్క హ్యాండ్ ఇలా పైకి వెత్తి మన చెస్ట్ దగ్గర మనం ఈ విధంగా కరెక్ట్‌గా మన చెస్ట్ ఎక్కడ ఉందో ఆ చెస్ట్ దగ్గర 2 సైడ్స్ అట్లా. నేను ప్రాక్టికల్‌గా చేపిస్తాను మాస్టర్స్. సో, మీకు ప్రాసెస్ జస్ట్ ముందు చెప్తున్నాను. బట్ నేను ఈరోజు మీతో అందరితో ప్రాక్టికల్‌గా చేయిస్తాను. నాకు ప్రతి ఒక్కళ్ళు వీడియో ఆన్స్ చేసుకుంటే నేను స్టార్ట్ చేయగలను. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఏంటి అన్నది నాకు తెలియాలి కదా! సో, అందుకు. సో, ఈ బాడీ ప్రాసెస్ అయిన తరువాత మనం ఫోర్ హెడ్ దగ్గర పైన ఈ నడినెత్తి మీద మనం ఇలా ట్యాప్ చేసుకుంటూ సో, ఇలాగ స్లోగా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఒకటి మాస్టర్ మీరు ట్యాప్ చేసుకుంటున్నప్పుడు మనం ఇక్కడ చేస్తూ ఉంటాం ట్యాపు, ఇక్కడ చేస్తూ ఉంటాము, ఇలా చేస్తూ ఉంటాం కదా! సో, మీకు ఎక్కడైతే ప్రెషర్ ఉందో అక్కడ మీకు లిటిల్ బిట్ పెయిన్ అనిపిస్తుంది. మీకు ఇక్కడ పెయిన్ ఉందనుకోండి. మీరిలా ట్యాప్ చేస్తున్నప్పుడు మీకిక్కడ పెయిన్‌గా అనిపిస్తది. దాన్ని ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు మీకు రిలీఫ్ వస్తది. సమ్ టైమ్స్ కొంతమందికి ఇక్కడుంటది పెయిన్. మన యొక్క ఈ నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ పెయిన్ అనేది ఉంటదనమాట. ఇంకొంతమందికి హెడ్ మీద ఉంటది. ఇంకొంతమందికి ఫోర్ హెడ్ దగ్గర ఉంటది. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట ఉంటది. అలా పెయిన్‌గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు కొంచెం అక్కడ ఎక్కువ సేపు ట్యాప్ చేసుకొని మీరు ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి అంటే అలా మసాజ్ అవుతూ ఉండి అక్కడున్న ప్రెషర్ అంతా రిలీఫ్ అవుతుంది.
సో, అక్కడ కొంచెం ఎక్కువ చేయండి. మీకు ఎక్కడైతే పెయిన్ అనిపించటం లేదో, ఇన్ కేస్ నేను చెప్పుకుంటూ వెళ్తున్నా కూడా మీకిక్కడ పెయిన్ అనిపించలేదనుకోండి, ఇక్కడ మీరు ఫోకస్ చేయక్కర్లేదు. మీకిక్కడ పెయిన్ అనిపిస్తుందనుకోండి, మీకు తెలుసు. మన నరాల్లో మీ యొక్క ఇంటెన్షన్‌లో మీకిలా ట్యాప్ చేస్తున్నప్పుడు క్లారిటీగా తెలుస్తది. అక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టుకొని మీరు ట్యాప్ చేసుకోండి. ఈ సెక్షన్ అంటే ఈ సెక్షన్‌లోనే కాదు. బట్ మీకెప్పుడైనా ప్రెషర్ అనిపించినప్పుడు మీకు మీ పాయింట్స్ మీరు చెక్ చేసుకోండి. ఒక్కసారి. ఎక్కడ నాకు ప్రెషర్‌గా ఉంది? ఎక్కడ పెయినొస్తుంది? అని జస్ట్ మీ పాయింట్ ఇవెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఒకసారి ట్యాప్ చేసుకొని చెక్ చేసుకొని, ఎక్కడ పెయిన్ అనిపిస్తుందో ఆ పాయింట్‌ను మీరు అక్కడ జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని అక్కడున్న మొత్తం పెయిన్ అంతా, ఆ ప్రెషర్ అంతా రిలీఫ్ అయిపోతున్నట్లుగా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ అంటే నేను పైకి చెప్తున్నా. మీకు తెలియాలని పైకి చెప్తున్నా. బట్ మీరు ఇంటెన్షన్‌గా మెంటల్‌గా లోపల రిలాక్స్ అనుకుంటూ చాలా సైలెంట్‌గా, మౌనంగా అక్కడ పార్ట్‌ని రిలాక్స్ చేయండి. ఆ పార్ట్ మొత్తం ఎప్పుడైతే అక్కడ రిలాక్స్ అవుతదో, ఆటోమేటిక్‌గా అక్కడున్న ప్రెషర్ అంతా తిరిగిపోయి మీ మైండ్ చాలా కూల్‌గా అయిపోతదనమాట. ఎప్పుడైనా సరే మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా, మనం ఒక బాధలో ఉన్నామంటే మనకి దారి అనేది కనిపించదు. మన దారి పర్ఫెక్ట్‌గా కనిపించాలి అంటే, మనం ముందు పర్ఫెక్ట్‌గా మనం ప్లెజెంట్‌గా ఉంటేనే మనం ఏం చేయగలము, ఏం చేస్తే మంచి జరుగుతది అన్న ఒక అవగాహన, ఆలోచన అనేది మనకి వస్తది. సో, ఓకే మాస్టర్స్. నేను ప్రతీదీ మీకు చెప్పి గైడెన్స్‌తో చేపిస్తూ ఉంటాను. ఓకేనా? అందులో రెడీగా ఉన్నారా మాస్టర్స్? యాహ్! సిస్ ట్రై టు కంఫర్టబుల్‌గా కూర్చోండి మాస్టర్స్. కింద కూర్చోలేకపోయినా నో ప్రాబ్లమ్. అసలు బాడీని ఎక్కడ ప్రెజర్ చేయొద్దు మాస్టర్స్. మెడిటేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, అసలు మీరెక్కడ మీ బాడీని కొంచెం కూడా ప్రెషర్ ఇవ్వద్దు. దాన్ని చాలా కంఫర్టబుల్‌గా కూర్చోబెట్టండి. హాయ్ పునీత. నైస్. డూ నాన్న. నువ్వు కూడా చెయ్యి. యాహ్! థాంక్ యూ. యాహ్! మాస్టర్స్ ఇంకొంతమంది వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఎలా చేస్తున్నారన్నది అది నాకు తెలుస్తది మాస్టర్. తర్వాత మీకు ఈ టెక్నిక్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే వీడియో క్లోజ్ చేసుకోండి మెడిటేషన్ టైమ్‌లో. బికాజ్ మీరు చేసే విధానం నాకు తెలియటం కోసం. సో, ఎవరైనా ఏదన్నా సమ్ చిన్న మిస్టేక్ అయినా, ఆ మిస్టేక్ లాగా అలాగే ఉండిపోతది కదా! నేను కరెక్ట్ చేయలేను కదా! మీరు వీడియోస్ ఆఫ్‌లో ఉంటే. నేనైతే పేరైతే మెన్షన్ చేయను. బట్ మీకు తెలుస్తది. నేను ఇలా చేసుకోండి అని చెప్పాను అనుకోండి. మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకోవచ్చు. సో, అందుకని మీ ఫేసు, మీరు చేసేది నాకు క్లారిటీగా కనిపించే విధంగా నాకు పెట్టండి మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో, ప్రతి ఒక్కళ్ళు మీ వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆన్ చేసుకోండి. తర్వాత కావాలి అనుకుంటే మీరు ఆఫ్ చేసుకోవద్దు కానీ. మీ కంఫర్టబుల్‌ని బట్టి. థాంక్ యూ మాస్టర్స్. ఫస్ట్ మాస్టర్స్ క్లోజ్ యూర్ ఐస్. ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ చేసుకోండి. కళ్ళు క్లోజ్ చేసుకోండి. రిలాక్స్, రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా గాలిని పీల్చుకోండి. మార్నింగ్ నుంచి ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఉంటాయి. అసలు వాటన్నిటిని మర్చిపోండి. ఇది మన లైఫ్. హ్యాపీగా మనం లీడ్ చేయాల్సిన లైఫ్ ఇది. చాలా రిలాక్స్‌గా గాలి పీల్చుకోండి. రిలీజ్ చేసేటప్పుడు నోటి నుంచి రిలీజ్ చేయండి. ముక్కు నుంచి గాలి తీసుకొని నోటి నుంచి రిలీజ్ చేయండి. చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని
థ్యాంక్ యూ మాస్టర్స్. నౌ ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ప్రతి ఒక్కరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. రైట్ హ్యాండ్ మన ఈ ఫింగర్స్ మీకు కంఫర్టబుల్. మీ మైండ్ కి ఈ ఒక ఫింగర్ ఓకే అనుకుంటే ఒక ఫింగర్ తీసుకోండి. అదర్వైజ్ 4 ఫింగర్స్ అనుకుంటే 4 ఫింగర్స్ తీసుకోండి. సో తీసుకొని ఇక్కడ నేను కౌంట్ చేస్తాను. మీరైతే కౌంట్ చేసుకోవద్దు. మీ మైండ్ లో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో అది రిలీజ్ అవుతున్నట్లుగా పెట్టుకోండి. పర్సన్స్ గురించి పెట్టుకోవద్దు మాస్టర్స్. పర్సన్స్ గురించి పెట్టుకోవద్దు. మీ లోపల మీకే బాధ ఉందో అది పెట్టుకోండి ఫస్ట్. పర్సన్స్ గురించి వాళ్ళని బాధ పెడుతున్నారు అలా వద్దు. మీ లోపల ఉన్న బాధ పోవాలి అని చెప్పి పెట్టుకోండి. బాధ గాని, భయం గాని వాటెవర్ మీకున్న ఇంటెన్షన్స్ ఏదైనా సరే. సో నేను కౌంట్ చేస్తాను. కౌంట్ చేస్తున్నప్పుడు మీది అది ఆ ఎమోషన్ రిలీఫ్ అవుతున్నట్లుగా పెట్టుకోండి. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. ప్రతి ఒక్కరు క్లోజ్ చేసుకోండి ఐస్. Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మీ ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు తీసుకొని నుదిటి మీద ఇక్కడ మీ కనుబొమ్మల దగ్గర ఎక్కడైతే ఉందో కనుబొమ్మల దగ్గర అక్కడ మీరు ట్యాప్ చేయండి. 1. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ ట్యాప్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ ప్రెషర్ అనిపిస్తుంది? కనుబొమ్మల దగ్గర ప్రెషర్ అనిపిస్తుందా? కంటికి సైడ్ అనిపిస్తుందా? మీ నోస్ కింద అనిపిస్తుందా? కంటి కింద ఆ ప్రెషర్‌ని ఒక్కసారి మీరు ఫైండ్ ఔట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ అదే ఉంటదనమాట. అక్కడ ఉన్న ఆ ప్రెషర్‌ని తగ్గించుకుంటాం అనమాట మనము. సో కనుబొమ్మల దగ్గర కళ్ళు మూసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ కంటికి సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ కంటి కింద మాస్టర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And next nose కింద మాస్టర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ చిన్ని దగ్గర మాస్టర్ గడ్డం దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మన కంఠం కింద బోన్స్ దగ్గర మాస్టర్స్ 2 హ్యాండ్స్ తో 4 ఫింగర్స్ తీసుకోండి. 2 హ్యాండ్స్ తో కళ్ళు ఓపెన్ చేయొద్దు మాస్టర్స్. కళ్ళు ఓపెన్ చేయకోకుండా ముందు మీకు ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ ప్రెషర్ ఉన్నది ఫైండ్ ఔట్ చేయండి. సో బోన్స్ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ నెక్స్ట్ ఛాతీ దగ్గర మాస్టర్స్ మన ఈ చంక కింద ఛాతీ దగ్గర 1, 2, 3, 4, 5 మళ్ళీ అంటే బోత్ సైడ్ సెకండ్ సైడ్ 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మాస్టర్స్ మన ఈ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ నెక్ దగ్గర అక్కడ నుంచి మన ఈ షోల్డర్ వరకు ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్ ఈ పార్ట్ అనేది. ఇక్కడ చూడండి 1, 2 అంటే మొత్తం ఇలా మీరు ఇలా ట్యాప్ చేసుకుంటూ చెక్ చేసుకోండి. ప్రెషర్ ఎక్కడ ఉంది, పెయిన్ ఎక్కడ ఉంది అన్నది మీరు చెక్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ నెక్స్ట్ నడి నెత్తి మీద మాస్టర్స్ టోటల్ హెడ్ పైన. సో ఇలాగా ఈ ఫింగర్స్ తో మీరు ఇలా ఏ పార్ట్ లో అయితే ప్రెషర్ అనిపిస్తుంది, ఏ పార్ట్ లో మీకు కొంచెం పెయిన్ లాగా అనిపిస్తుంది అన్నది చెక్ చేయండి. 1, 2, 3,
ఇఫ్ మీకు కంఫర్టబుల్ గా ఉంది అనుకుంటే 2 హ్యాండ్స్ తో అయినా చెక్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే మాస్టర్స్. ఇప్పుడు ప్రతి పాయింట్ మీరు ట్యాప్ చేశారు కదా! సో, ఇప్పుడు ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు తెరవండి మాస్టర్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్‌లో ప్రెషర్ అనిపించింది. కొంతమందికి సైడ్స్ అనిపించొచ్చు. కొంతమందికి ఇక్కడ అనిపించొచ్చు. కొంతమందికి హెడ్ మీద, ఇంకొంతమందికి ఈ బ్యాక్ సైడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట ప్రెషర్ ఉండుంటది కదా! సో, మీకు ఎక్కడైతే పెయిన్ అనిపిస్తుందో మీ ఫోకస్ ఎక్కువ అక్కడ పెట్టండి. నేనిప్పుడు చేపిస్తున్న ఈ మెడిటేషన్‌లో మీరు ఫోకస్ టాపింగ్ అనేది ఎక్కువగా అక్కడ చేసుకుంటూ ఉండండి. ఎవరికి ఎక్కువగా ఎక్కడ అనిపించింది అంటే అక్కడ. అందరికి ఫోర్ హెడ్ ఉండదు. అందరికి ఐ సైడ్ ఉండదు. అందరికి బ్యాక్ ఇక మన షోల్డర్ దగ్గర ఉండదు. నేను చెప్పింది అర్థమైంది కదా మాస్టర్స్? సో, మీకెక్కడైతే పెయిన్ అనిపిస్తుందో, మీకెక్కడ అలా అనిపిస్తుందో, ప్రెషర్ అనిపిస్తుందో, ఆ పాయింట్ దగ్గరే ఫోకస్ చేసుకోండి. ఓకే. నాకైతే కొంచెం ఇక్కడ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి సెక్షన్స్ తీసుకున్నాను కదా అన్ని. సో, నాకిక్కడ ప్రెషర్ అనిపిస్తుంది కాబట్టి నేనిక్కడ ఫోకస్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాననమాట. సో, మీకలాగనమాట. ఓకే. ఆ! నౌ క్లోజ్ యువర్ ఐస్. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ఆకాశ ముద్ర తీసుకోండి. బొటన వేలు అండ్ మధ్య వేలు తీసుకొని బ్రీతింగ్ చేసి మీ యొక్క శ్వాసని ముక్కుతో తీసుకొని నోటితో వదలండి. చాలా కంఫర్ట్‌గా కూర్చోండి మాస్టర్స్. అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ చేసి మన యొక్క నోస్ రంధ్రాలను జస్ట్ అలా క్లోజ్ చేసి ప్రశాంతంగా కూర్చోండి మాస్టర్స్. ఒక్క 5 టైమ్స్ ఓంకారం చేద్దాము. ఓం. మాస్టర్స్ ఆ ఓంకారం అనేది మీరు కూడా స్పెల్ చేయండి బయటకి. మొత్తం మీ బాడీ అంతా వైబ్రేట్ అయ్యేటట్టుగా చూసుకోండి మాస్టర్స్. ఓం. వెన్నుముక్క నిటారుగా ఉంచండి మాస్టర్స్. కొంచెం గూడా బెండ్ అనేది చేయొద్దు. మీరు కూర్చోలేకపోతే సపోర్ట్ తీసుకోండి మాస్టర్స్. వెన్నుముక్కని చాలా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. తలని కొద్దిగా పైకి పెట్టండి. మరీ హైగా అలా పెట్టొద్దు. జస్ట్ కొంచెం అలా పైకి వెత్తండి అంతే. ఓం. 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 స్ట్రెస్, రిలాక్స్. శ్వాసని గమనిస్తూ మీ యొక్క ఎడమ చేతిని తీసుకొని నేను కౌంట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫోకస్‌గా మీకు ఎక్కడైతే ఇందాకడ మీరు పాయింట్ ఔట్ చేసుకున్నారో ప్రెషర్‌ని, సో, అక్కడే మీరు పాయింట్ ఔట్ చేసుకొని, మీరు ఈ ప్రెషర్ అనేది తగ్గించుకోండి మాస్టర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10 మీకు ఏ పాయింట్‌లో ప్రెషర్ అనిపించిందో, నొప్పిగా అంటే లైట్‌గా నొప్పిగా అనిపించిందో, ఆ పాయింట్ మీదే ప్రెషర్ పెట్టండి మాస్టర్స్. మీకు బ్యాక్ సైడ్ నెక్ దగ్గర అనిపించిందా? లేదు అనుకుంటే తల దగ్గర పైన అనిపించిందా? ఎక్కడ అనిపించిందో ఆ పాయింట్ దగ్గరే మీరు పాయింట్ ఔట్ చేసి ట్యాప్ చేసుకోండి మాస్టర్స్. ట్యాప్ చేసుకుంటూ ఇలా చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, మార్నింగ్ నుంచి నేను చాలా వర్క్ చేయటం వల్ల నీకు ప్రెషర్ ఇచ్చాను. మై డియర్ ఫ్రెండ్, మార్నింగ్ నుంచి నా వర్క్స్ వల్ల నీకు చాలా ప్రెషర్ ఇచ్చాను. ఐయామ్ సారీ. ప్లీజ్ రా, కూల్ డౌన్. నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ పాయింట్‌ని ఎక్కడైతే మీకు ఆ పాయింట్ పెయిన్ అనిపిస్తుందో ఆ ప్లేస్‌లో ఆ పార్ట్‌తో మాట్లాడండి మాస్టర్స్. మీలో ఉన్న ప్రతి అవయవము మీకు స్పందిస్తాయి. మీతో మాట్లాడతాయి. మీకు స్పందిస్తాయి. మీకెక్కడైతే అలా పెయిన్ అనిపిస్తుందో, మీ మీకనిపించిన ఆ పెయిన్ అనిపిస్తున్న ఆ ప్లేస్‌లో మీరు ట్యాప్ చేస్తూ ప్రశాంతంగా ఆ బాడీ పార్ట్‌తో చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, మార్నింగ్ నుంచి నా పనుల ఒత్తిడి వలన నీకు ప్రెషర్ ఇచ్చాను. నీకు ప్రెషర్ ఇచ్చాను. సో ప్లీజ్ కూల్ డౌన్. రిలాక్స్. నువ్వు రిలాక్స్ అవ్వు. ప్లీజ్ కూల్ డౌన్. రిలాక్స్. రిలాక్స్. మాస్టర్స్ కళ్ళు మూసుకోండి. కళ్ళు అసలెవ్వరు ఓపెన్ చేయొద్దు మాస్టర్స్. కళ్ళు ఓపెన్ చేయకుండా మీరెక్కడైతే ట్యాప్ చేస్తున్నారో అక్కడే ఫోకస్ చేయండి. ఆ పార్ట్ దగ్గరే ఫోకస్ చేసి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, ట్యాప్ చేస్తూ చెప్పుకోండి మాస్టర్స్ మనసులో. మై డియర్ ఫ్రెండ్, మార్నింగ్ నుంచి నేను వర్క్ చే మాస్టర్స్, మేడం నెట్వర్క్ కట్ అయినట్టుంది. అది నెట్ కొంచెం కొద్దిగా లో అయిందండి. సారీ మాస్టర్స్. నౌ డు. మీరు అలాగే ఎక్కడైతే ప్రెషర్ అనిపిస్తుందో ఎందుకంటే ఆ ప్రెషర్ రిలీఫ్ అవ్వాలి మాస్టర్స్. అక్కడున్న ప్రెషర్ రిలీఫ్ అయితేనే మీరు ఏదైనా ఫోకస్ చేసి చేయగలరు. లేదంటే మీ ఆలోచన, మీ ప్రెషర్ అంతా అక్కడికే వెళ్తుంది. సో, మీరు ఆ పార్ట్‌ని రిలీజ్ చేయండి. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. ఎవ్వరు ఓపెన్ చేయొద్దు కళ్ళని. సో, అక్కడ రిలీజ్ అయిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకుంటూ రిలీజ్ చేయండి మాస్టర్స్. అక్కడున్న ప్రెషర్ అంతా అయిపోయినాక, ఇప్పుడు ప్రశాంతంగా మీ 2 హ్యాండ్స్‌ని చేతిలో చేలో ఇలా పెట్టుకొని, మీ ఒడిలో పెట్టుకొని, ఇప్పుడు మీ శ్వాసని గమనించండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. స్లోగా మీ శ్వాసని తీసుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు. లోపలికి శ్వాసను తీసుకుంటున్నప్పుడు యెస్. ఆ ఎనర్జీని మీలోకి తీసుకున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే మీరు ఇన్‌హేల్ చేస్తూ ఉంటారో, మీలో ఉన్న ప్రెషర్ మీరు పాయింట్ ఔట్ చేశారు కదా మాస్టర్స్ మీకెక్కడ ప్రెషర్ ఉంది అన్నది. సో, అది అంతా రిలీఫ్ అవుతున్నట్లుగా మీ శ్వాసని ఎప్పుడైతే మీరు బయటికి వదులుతారో, అప్పుడు అనుకోండి, యెస్, నాలో ఉన్న ప్రెషర్ అంతా రిలీఫ్ అయిపోయింది. మీరు లోపలికి శ్వాసను తీసుకుంటున్నప్పుడు నేను
ఆ విశ్వశక్తి నుంచి ఎనర్జీని తీసుకుంటున్నాను అని ఫీల్ అవుతూ లోపలికి గాలిని తీసుకోండి. ఎప్పుడైతే రిలీజ్ చేస్తూ ఉంటారో, యెస్, నాలో ఉన్న ప్రెషర్ అంతా బయటకి రిలీజ్ అయిపోయింది. ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఏదైతే నేనిప్పుడు చెప్పానో, ఆ మాటలని మీరు ఫీల్ అవుతూ చేయండి మాస్టర్స్. ఆ శక్తిని మీరు ఆస్వాదిస్తున్నట్లు, మీరు మీ ఎనర్జీని అలా గాలి ద్వారా మీ లోపలికి తీసుకుంటున్నట్టు, అండ్ మీలో ఉన్న ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ప్రశాంతంగా కూర్చోండి. శ్వాసని తీసుకుంటున్నప్పుడు ఎనర్జీని తీసుకోండి మాస్టర్స్. ఆ ఎనర్జీ మొత్తం మీ శరీరం మొత్తం మీ మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఆ ఎనర్జీతో యాక్టివేషన్ అవుతుంది అన్నట్లుగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. యూనివర్స్‌కి అర్థమయ్యేది మన ఫీలింగ్సే. ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్స్. మన మాట యూనివర్స్‌కి అర్థం కాదు. మన ఫీలింగే అర్థమవుతది. యెస్, వరలక్ష్మి హ్యాపీగా ఉందా? వరలక్ష్మి సాడ్‌గా ఉందా? ఏంటి అన్నదే అర్థం చేసుకుంటుంది. నేను చెప్పే మాటలను అర్థం చేసుకుంది మాస్టర్స్ యూనివర్స్. సో, ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం ప్రతి అవయవము వెళ్తున్నట్లుగా ఎనర్జీ తీసుకుంటున్నప్పుడు ఫీల్ అవ్వండి. మీరు ఎప్పుడైతే గాలిని రిలీజ్ చేస్తూ ఉంటారో, అప్పుడు మీలో ఉన్న ప్రెషర్ అంతా బయటకెళ్ళిపోతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి. రిలాక్స్. ప్రశాంతంగా గాలిని ఆ యొక్క శ్వాసని మీ యొక్క శ్వాసని లోపలికి మీరు తీసుకుంటున్న శ్వాస ఏ స్థాయి వరకు వెళ్తుంది అన్నది గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీరు ఎప్పుడైతే మీ శ్వాసని గమనిస్తూ ఉంటారో ఆటోమేటిక్‌గా ఆ విశ్వశక్తి మీలోకి ప్రవేశిస్తుంది మాస్టర్స్. మనకి తెలియదు. మనకి ఎరుక ఉండదు. విశ్వశక్తి వెళ్తున్నది మనకి తెలియదు. కానీ కంటిన్యూ‌గా సాధన చేయటం ద్వారా ఆ విశ్వశక్తి ప్రవేశించటం గూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది మాస్టర్స్. ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనించండి. శ్వాస మీద ధ్యాస. మీ శరీరం మొత్తం ఆ విశ్వ చైతన్య శక్తితో పూర్తిగా నిండిపోయినట్టు ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ విశ్వశక్తి మీలోకి చాలా ధారాళంగా ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఒక తెల్లని కాంతి రూపంతో ఆ శక్తి మొత్తము మన శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది మాస్టర్స్. ఎలాంటి ఆలోచనలు చేయొద్దు మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి. మనం ఎప్పుడైతే మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటామో, మన ఆలోచనలు ఆగిపోతాయి, నిలిచిపోతాయి. ప్రశాంతంగా శ్వాసని గమనించండి మాస్టర్స్. ఇలాంటి అలజడులు ఏమీ లేకుండా చాలా రిలాక్స్‌గా శ్వాసను గమనించండి మాస్టర్స్.
శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఆలోచనలు చేయొద్దు మాస్టర్స్. ఒకవేళ ఆలోచన వచ్చినా నిలిపివేయండి. మీ ధ్యాసని శ్వాస మీదే పెట్టండి. కేవలం మీరు తీసుకుంటున్న శ్వాస ఎలా ఉంది అన్నది మాత్రమే గమనించండి. ఆ విశ్వశక్తిని అనుభూతి చెందండి మాస్టర్స్. మీ శరీరంలోకి ప్రవేశిస్తున్న ఆ విశ్వశక్తిని అనుభూతి చెందండి మాస్టర్స్. మీలో ఉన్న ప్రెషర్ అంతా రిలీఫ్ అయిపోయింది మాస్టర్స్. బయటకు వెళ్ళిపోయింది మీలో నుంచి. ఇప్పుడు మీ బాడీ, మీ మైండ్, మీరు ఎంతో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతతను తలుచుకుంటూ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. ఇంకా మరింత ప్రశాంతత మీ బాడీలోకి వస్తుంది. చెప్పుకోండి మాస్టర్స్, ఐ యామ్ రిలాక్స్. మీ పేరు చెప్పుకోండి. వరలక్ష్మి చాలా రిలాక్స్‌గా ఉంది. నా గురించి నేను చెప్పుకుంటున్నాను మాస్టర్స్. అట్లా మీ పేరు మీరు చెప్పుకోండి. చెప్పుకొని అనుకోండి, ఐ యామ్ రిలాక్స్. వరలక్ష్మి చాలా రిలాక్స్‌గా ఉంది. వరలక్ష్మి చాలా హ్యాపీగా ఉంది. వరలక్ష్మి చాలా ప్రశాంతంగా ఉంది. అలా మీ యొక్క పేరు చెప్పుకొని మీ మనసులో అనుకోండి మాస్టర్స్. ఐ యామ్ వెరీ రిలాక్స్. ఐ యామ్ వెరీ హ్యాపీ. 2 మినిట్స్ మాస్టర్స్. శ్వాసను గమనిస్తూ ఉండండి. కళ్ళు మాత్రం ఓపెన్ చేయొద్దు మాస్టర్స్. ప్రశాంతంగా 1 మినిట్ మాస్టర్స్. మాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు ఎరుకులోనికి వద్దాము. మీ యొక్క 2 చేతులని స్మూత్‌గా రబ్ చేసుకోండి. మీ కళ్ళ మీద ఇలా పెట్టుకోండి మాస్టర్స్. పెట్టుకొని మీ చేతులను చూస్తూ చాలా స్లోగా ఓపెన్ చేయండి మాస్టర్స్. కళ్ళు అనేవి చాలా స్లోగా ఓపెన్ చేయండి. ఒకేసారి ఫాస్ట్‌గా ఓపెన్ చేయొద్దు. నిదానంగా తెరవండి. మీ చేతులను చూసుకుంటూ తెరవండి. ఓకే. థాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు ఎరుకులోనికి వచ్చారు కదా! మాస్టర్స్, మీకు ఎక్కడన్నా ప్రెషర్ అనిపించింది అనుకుంటే అంటే కొంతమందికి వెంటనే తగ్గుద్ది. సో, ఏంటి అంటే అక్కడున్న పెయిన్‌ని బట్టి కొంతమందికి ప్రెషర్ అనేది తగ్గదు కదా! సో, మీకింకా కొంచెం ఇక్కడ మీ ఈ పార్ట్‌ల్లో పెయిన్, ప్రెషర్ అనిపిస్తుంది అనుకుంటే
పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఆ పార్ట్ దగ్గరే మీరు ట్యాప్ చేసుకొని, మీరు అక్కడ చెప్పండి. సారీ, నా వల్ల ఏదో ప్రెషరొచ్చింది. అక్కడ రిలీఫ్ అవ్వు నువ్వు. నేను నా ఫ్రెండువి కదా! నా మాట వింటావు కదా! అని చెప్పి అట్లా కమ్యూనికేట్ అవ్వండి ఆ పార్ట్‌తో. మీరిలా స్మూత్‌గా మీ యొక్క పార్ట్‌ని మనం ఇలా అనుకున్నామనుకోండి, అది ఒక రకమైన వైబ్రేషన్ ఒస్తది మన బాడీలో. మనం ఒక్కొక్కసారి చూడండి ఇలా అనుకుని అబ్బా! ఎంత బావున్నావో నువ్వు అనగానే మనకు తెలియకుండా ఒక వైబ్రేషన్ అనేది వస్తది. అట్లాగా ప్రతి పార్ట్‌ని మీరు మీకెక్కడైతే ప్రెషర్ అనిపిస్తుందో, పెయిన్ అనిపిస్తుందో ఆ పార్ట్‌లో మీ చేతిని ఇలా పెట్టుకొని ఇలా స్మూత్‌గా దానికి చెప్పండి. చెప్తే 100% మీ యొక్క బాడీ పార్ట్స్ మీకు రియాక్ట్ అవుతాయి మాస్టర్స్. రియాక్ట్ అయ్యి మీకక్కడున్న ప్రెషర్‌ని అన్నిటిని తగ్గిస్తూ ఉంటాయన్నమాట. సో, మీరిలా చేస్తూ ఉన్నారనుకోండి, ముందు మనలో ప్రెషర్ పోయిందనుకోండి, మనం ఏదైనా సరే ఒక క్లారిటీగా పని చేయగలుగుతాము. అసలు ఏం చేస్తున్నామన్నది ఒక క్లారిటీ వస్తేనే కదా మనం ఏదైనా చేయగలిగేది. సో, ఫస్ట్ మీలో ఉన్న ప్రెషర్‌లు ఎలాంటి ఒత్తిడి ఉన్నా సరే వాటిని రిలీజ్ చేసేసుకోండి. ఓకేనా మాస్టర్స్? ఎవరు ఈ సెక్షన్ గురించి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదన్నా మీకు ఇంకా తెలియాలి అనుకుంటే అడగండి మాస్టర్స్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. Masters హ్యాండ్ రైజ్ hand చేయండి మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్‌మ్యూట్ చేస్తారు సారు. ఇన్ కేస్ మీరు ఇక్కడ నలుగురిలో అడగలేకపోతున్నారు అనుకోండి. నాకు పర్సనల్‌గా ఆరోహణంలో గ్రూపులో నంబర్ ఉంది కదా! ఆ నంబర్‌కి నాకు పర్సనల్‌గా వాయిస్ మెసేజ్ పెట్టండి మాస్టర్స్. నేను డెఫినెట్‌గా మీకు నా ఫ్లెక్సిబుల్ టైమ్‌లో ఒక్కసారి నేను కాంటాక్ట్ అయ్యి మీతో మాట్లాడతాను. ఇన్ కేస్ మీరేదన్నా ఒకటి ఇక్కడ గ్రూప్‌లో చెప్పలేనివి ఉంటాయి కదా! అలా చెప్పలేనిది ఏదన్నా ఉంటే కనుక నాకు పర్సనల్‌గా వాయిస్ మెసేజ్ పెట్టండి. మీ పేరు చెప్పండి. వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను డెఫినెట్‌గా నేను కాల్ చేస్తాను. సో, ఇప్పుడు ఈ సెక్షన్‌కి సంబంధించి మీకు ఇక్కడ ఇంకా ట్యాపింగ్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా, ఏదైనా ఉంది అనుకుంటే అడగండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. నేనెలా చేసుకోవాలో చెప్తాను. సో, చూసారా ఎవరికీ మాస్టర్స్? ఇలాంటి డౌట్స్ లేవు. ఆల్ ఆర్ కాన్ఫిడెంట్. థాంక్ యూ మాస్టర్స్. చూసారా మాస్టర్స్? మన బాడీ హీలింగ్ చేసుకునే కెపాసిటీ మనకే ఉంది. మనకే ఉంది. యెస్. ఈ విషయం మన తెలియక లైఫ్ మన చేతిలోనే ఎంతో ఉంది. మంది వరలక్ష్మి లైఫ్ వరలక్ష్మి చేతిలోనే ఉందన్నమాట. సో, Yes. యువరాజ్ సార్ లైఫ్ యువరాజ్ సార్ చేతిలోనే ఉంది. శ్రీదేవి గారిది శ్రీదేవి గారి చేతిలోనే ఉంది. సో, ఎవరిది వాళ్ళది. లక్ష్మి గారిది లక్ష్మి చేతిలోనే ఉంది. సో, ఎవరి లైఫ్ వాళ్ళ చేతిలోనే ఉంది మాస్టర్స్. జస్ట్ నేను గైడెన్స్ ఇవ్వగలను అంతే. వచ్చి మీ లైఫ్‌ని నేను మంత్రాలతో వాటితో నేనేం మార్చలేను. జస్ట్ ఇలా చేసుకోండి అని చెప్పి మీకొక గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. సో, ఆ గైడెన్స్‌ని ఫాలో అవుతూ మీరు చేసుకుంటూ ఉంటే 100% మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే మాస్టర్స్. మీకు ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఆల్ ఆర్ క్లారిటీ? ఓకే. థాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్. మీకేమనిపించినా మీకు ఒకవేళ మీకు పర్సనల్‌గా చెప్పాలి అనుకుంటే గనక 100% నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ కాల్ యూ. ఓకే మాస్టర్స్. ఈ సో, సెషన్ ఎలా ఒకటి ఎలా అనిపించింది? పోనీ అట్‌లీస్ట్ మీకు ఎలా అనిపించింది? అంటే హ్యాపీ ఫీల్ అనిపించిందా? లేదు ఇంకా అలాగే ఉన్నారా? సో, మెడిటేషన్ అనేది ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ చేసుకుందామా? ఆహ్, ఎందుకు అంటే నాకు జస్ట్ నేనలా కళ్ళు మూసుకుంటేనే నాకు విశ్వశక్తి ఆటోమేటిక్‌గా నా లోపలికెళ్ళిపోతది. వితిన్ 2, 3 మినిట్స్ నేను చేసినా నాకు సరిపోతది మాస్టర్స్. కానీ కొంతమంది సాధన కొత్తలో ఉన్నారు కదా! కొత్తగా ఉన్నారు కదా! అందుకని కొంచెం వాళ్ళని గూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాసెస్ కొంచెం పెంచుకుందామా? లేదు ఇంతవరకు సరిపోతదా? అది కూడా చెప్తే నేను దాన్ని బట్టి కూడా నేను చేంజ్ చేస్తాను మాస్టర్స్ ప్రాసెస్ అనేది. మాట్లాడండి. దివ్యాంశి గారు మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగుంది మేడం మెడిటేషన్ అయితే. థాంక్ యూ. చాలా ఫ్రీగా అనిపించింది. ఓకే.
Yeah. ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేసినప్పుడు చాలా పాజిటివ్నెస్ గా అనిపిస్తుంది మేడం. తర్వాత నెగటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. నెగెటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. మెడిటేషన్ అంటే కొంచెం మీరు కొద్దిగా మెడిటేషన్ ప్రాసెస్ ఏం చేస్తారు అంటే ఓన్లీ నైటే కాకుండా మార్నింగ్ అలా కాకుండా కొంచెం ఒక 1 అవర్‌కి ఒక్కసారి జస్ట్ అలా రిలాక్స్‌గా కూర్చొని, ప్రశాంతంగా కూర్చొని మీ బ్రీత్‌ని అబ్జర్వ్ చేయండి. మీకెప్పుడు టైం దొరికినా సరే. ఎందుకంటే ఓకే. సాధన అనేది మనం కొత్తలో ఉన్నాం కదా మేడం. సో, అప్పుడేమవుతది అంటే, మనము ఎక్కువ మనలో ఎలా అంటే ఇంత నెగెటివ్ ఎనర్జీ ఉంది. పాజిటివ్ ఎనర్జీ ఇంతే ఉంది. సో, ఇక్కడ డామినేట్ ఏది చేస్తది మనల్ని? ఎక్కువలో నెగెటివ్ ఎనర్జీ డామినేట్ చేస్తది కదా మనల్ని. సో, ఇక్కడ ఫోకస్ పెట్టకుండా మనం పాజిటివ్ మీద ఫోకస్ చేశామనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా ఎక్స్‌పాండ్ అయిపోతది. అప్పుడసలు నెగెటివ్ అనేది పక్కకు వెళ్ళిపోతది. మనకి ఇంచు కూడా అప్పుడసలు మనమేనా? అరే! ఇంతగా మారిపోయామా? అనిపిస్తదనమాట ఫీలింగ్ అనేది. సో, మీకు టైం దొరికినప్పుడల్లా జస్ట్ ఏం లేదు. అలా కామ్‌గా కూర్చొని మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీకెప్పుడైతే నెగెటివ్‌కి ఇంకా చెప్పాలి అంటే అంతకుముందు ఇది నెగెటివ్ ఫీలింగు, ఇది పాజిటివ్ ఫీలింగు, ఇది హ్యాపీనెస్ అని మనం ఎక్కడన్నా ఫైండ్ ఔట్ చేసుకోగలిగామా? ఏంటి లైఫ్ ఇలా ఉంది అని ఆ వేలో వెళ్ళిపోయాం. ఒక రకమైన వేలోకెళ్ళాం. కానీ ఇప్పుడు ఎరుకతో మనం వీటిని మనం ఇంటెన్షన్‌గా చూసుకుంటున్నామంటే మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం మన లైఫ్ స్టైల్‌ని. అప్పుడు అలా అనిపించినప్పుడు వెంటనే కూల్ డౌన్ అయిపోండి. ఒక న్యూట్రల్‌గా అయిపోయి మీ యొక్క ఫోకస్‌ని చేంజ్ చేయండి. శ్వాస మీదకు తీసుకువెళ్ళండి. లేదు అంటారా చక్కగా ఒక మ్యూజిక్ వినండి. అక్కడ మీకు ఏదన్నా ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. ఆ ప్లాంట్స్ దగ్గరికి వెళ్లి కాసేపు వాటితో మాట్లాడండి. అవి కూడా మంచిగా స్పందిస్తాయి మాస్టర్స్. మన ప్లాంట్స్ కూడా చక్కగా నా నా మా గార్డెన్‌లో ఉన్న ప్రతి ప్లాంట్ నాతో మాట్లాడుతది. నేనెళ్ళిపోతుంటే నన్ను ఇలా టచ్ చేస్తది. నన్ను ఆగమని ఇలా పట్టుకొని లాగుతాయి. రోజ్ ప్లాంట్స్ అయితే గనక. అది అది హ్యాపీ ఫీలింగు. అసలు ఎలా అనిపిస్తదంటే అవి మనతో మాట్లాడుతున్నాయి అంటుంటే, మరి నేను మాట్లాడే మాటకి అవి స్పందించి ఇలా ఇలా ఆన్సర్ చేస్తాయి నాకు. డాన్స్ చేస్తాయి నా ప్లాంట్స్. సో, అట్లా నేచర్‌తో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. 100% మనలో ఉన్న ప్రెషర్ అంతా పోతది. ఓకే ఓకేనా? మేడం. థాంక్ యూ మాస్టర్. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్స్ గాని, ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మాస్టర్. ఓకే. యువరాజ్ గారు. Yes. Okay, యాహ్! Master. శాంతి గారు అంటే మాట్లాడతారా సార్ మీరు? సార్ అన్‌మ్యూట్ చేశాను. మాట్లాడండి. మేడం నమస్తే అండి. ఇదే ఫస్ట్ టైం మీ క్లాస్ అటెండ్ అవ్వడము. ఓకే. యాక్చువల్లీ ఆరోహణం గ్రూప్‌లో యువరాజ్ సార్‌ది ఒక క్లాస్ విన్నాను. హ్మ్. అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాను. సారీ. అదే మెడిటేషన్ చేస్తాను లైట్ ఆఫ్ చేశా సారీ. మెడిటేషన్ చేస్తున్నాం కదా అని లైట్ ఆఫ్ చేశాను. ఓకే. ఓకే. ఫైన్. యెస్. యాక్చువల్‌గా లైట్ ఆఫ్ చేసుకుంటే ఫోకస్ ఎక్కువగా మనకి తెలుస్తదనమాట. ఎగ్జాక్ట్‌లీ మేడం. హ్మ్. చాలా పీస్‌ఫుల్ మైండ్‌తో అసలు తెలియలేదు మేడం. చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యువరాజ్ గారు. సార్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే కల్పవృక్షం అని చెప్పి ఒక జార్ ఇచ్చారు. దాంట్లో చిట్టీస్ వేయించారు. అందరూ ఫోటోస్ పెడుతున్నారు. ఇంతూసియాజంగా అడుగుతున్నాను. అసలు ఏంటి అది? పర్పస్ అది ఏంటి అని? అదేం లేదు మ్యామ్. కల్పవృక్షము అంటే అది మన మైండ్ మ్యామ్. అక్కడ మన అది ఆ కల్పవృక్షము మనది. ఓకే. ఇప్పుడు మీరు తయారు చేసుకునే కల్పవృక్షము మీ లైఫ్. నేను తయారు చేసుకునే ఇదిగోండి నా కల్పవృక్షం ఇక్కడ ఉంది. డివైన్ ఎనర్జీస్ దగ్గర ఉంది నా కల్పవృక్షం. నేనెప్పుడు అంటే ఎదురుగా నాకు పెట్టుకుంటాను. సో, ప్రాసెస్ ఏం లేదు మ్యామ్. ఇప్పుడు మీలో ఒక బాధ ఉంది. లేదు ఓకే. మీకేదో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఆ ఓకే. ప్రాబ్లమ్‌ని ఒక పేపర్ మీద రాసుకోండి. హ్మ్. ఫస్ట్ ఎలా అంటే సపోజు ఆహ్, ఆహ్, అంటే రెగ్యులర్‌గా చాలా మందికి ఫైనాన్షియల్ గురించే ఉంటది కదా! మోస్ట్‌లీ. యాహ్! సో, యాహ్! నేను అరే! నాకు సరిపడా సాలరీ, ఇన్‌కమ్ రావట్లేదని ఆ ఆలోచనతో బాధపడుతున్నాను. ఆ ఆలోచన ఓకే. ఎక్కడిది? మనదే కదా! ఎవరు చేస్తున్నాం? మనమే చేస్తున్నాం. ఆ ఆలోచనతో నేను సఫర్ అవుతున్నాను అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకోవాలి. హ్మ్. ఇంకొక పేపర్ మీద ఇంకొక పేపర్ మీద నేను
నా అవసరాలకు తగ్గ ఇన్కమ్ ని నేను పొందినందుకు కృతజ్ఞతలు అనుకుని ఒక పేపర్ మీద రాసుకోవాలి. నెగటివ్ ఏదైతే ఉందో దాన్ని ఒక మనం క్యాండిల్ దగ్గర గానీ ఏదైనా ఒక లైట్ వెలిగించుకొని మ్యాచ్ బాక్స్ తో అయినా సరే, సో మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండి మనము దాన్ని బర్న్ చేయాలి. ఆ బర్న్ చేస్తున్నప్పుడు ఐ కాంటాక్ట్ ఆ లైట్ ఎక్కడైతే బర్న్ అవుతుందో దాని మీద ఫోకస్ గా వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ లో నుంచి దాని తాలూకా భయం పోతుంది. ఇది ఒక్కసారికి పోదండి. రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. రోజు కంటిన్యూగా చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఇది పోతది కదా, భయం పోయింది, బాధ పోయింది. మనకేం కావాలి? ఇన్కమ్ కావాలి, ధైర్యం కావాలి, ఆ సోర్స్ కావాలి. దాన్ని మనం అఫర్మేషన్ లో సో నా అవసరాలకు తగ్గ అమౌంట్ ని నేను పొందినందుకు, ఆల్రెడీ పొందినందుకు, పొందబోతున్నానని ఎప్పుడు అనుకోవద్దు మాస్టర్స్. పొందినందుకు కృతజ్ఞత. ఇక్కడ మీరు కృతజ్ఞత అనేది పర్టికులర్ గా ఎవ్వరికి మెన్షన్ చేయొద్దు మాస్టర్స్. ఎవ్వరికి మెన్షన్ చేయొద్దు. జస్ట్ కృతజ్ఞతలు. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీ యొక్క ఇంటెన్షన్స్ బట్టి మీరు మార్చుకోండి అది. ఒకవేళ అది సెంటెన్స్ ఫార్ములేషన్ రాలేదు అనుకుంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను కరెక్ట్ గా మీకు అఫర్మేషన్ ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. మీ యొక్క ప్రాబ్లం అంటే ఫియర్ ని సాడ్ ని ఏదైనా ఉంటే బర్న్ చేయాలి. ఏదైనా పాజిటివ్ ఎఫర్మేషన్ రాసుకుంటే ఆ జార్ అది లో మనం అట్రాక్ట్ చేస్తున్నాం. మన లైఫ్ లో కావాల్సింది ఏంటిది? పాజిటివిటీ కావాలి కాబట్టి దాన్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాం. అట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? ఆ కల్పవృక్షం అంటే మన మైండ్. దాన్ని ఏం చేస్తున్నాం? మన మైండ్ లోకి వేస్తున్నాం. దాన్ని చూసినప్పుడల్లా మన మైండ్ ఏం చెప్పుద్ది? ఎస్ నేను అది అట్రాక్ట్ చేశాను అని చెప్పుద్ది అనమాట. భయాన్ని బర్న్ చేసేయాలి. ఒకటి మ్యామ్, బర్న్ చేసింది ఏదైనా సరే లైఫ్ లో ఎప్పుడన్నా మనం తిరిగి చూసామా? నో మ్యామ్. లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. మన భయాన్ని బర్న్ చేసాము అంటే పోయింది అంతే మన లైఫ్ లో నుంచి. సో పేపర్ మీదే చేయండి మేడం. ఆ బర్న్ చేసేది మాత్రం ఎప్పుడు చేసినా పేపర్ తోనే చేయండి. పెన్నులు, కలర్స్ ఇవేమి ఇంటెన్షన్ పెట్టుకోవద్దు. ఎనీ కలర్ మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు. వైట్ పేపర్ మీద వైట్ పేపర్ అంతే. వైట్ పేపర్, బ్లూ పెన్. మన చిన్నప్పటి నుంచి మన మైండ్ అదే యాక్సెప్ట్ చేస్తుంది. వైట్ పేపర్, బ్లూ పెన్ యాక్సెప్ట్ చేస్తుంది. అది తీసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా మాస్టర్స్? ఓకే, టైం చాలా అయిపోయింది. ఓకే, సెషన్ క్లోజ్ చేసుకుందామా? మళ్ళీ రేపు ఈవినింగ్ 9 o'clock అందరికీ వెల్కమ్ చెప్తాం మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ తో. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.